యేసు ప్రభు పేరిట మీ అందరికి శుభములండి. ఈ 11వ రోజు మన యొక్క 21 రోజుల్లో మనం ఉన్నాము. మీరందరూ ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థిస్తున్నారు, వాక్యం ధ్యానిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. అదేవిధంగా దేవుడు ఇచ్చిన గొప్ప ఆజ్ఞను మీరు నెరవేరుస్తున్నారని భావిస్తున్నారు. నిన్న విన్నాం, మనము ఎప్పుడైతే యేసు ప్రభు వారిని మనకు రక్షకునిగా ప్రభుగా మనం అంగీకరిస్తామో దేని యొక్క జీవం పొందుకుంటాము అని తెలుసుకున్నాం. అదేవిధంగా నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం దేవుని యొక్క ఆలయంగా మార్చబడిన తర్వాత మనము చేయాల్సిన ఇంకో పని ఏంటంటే మనం దేవుని యొక్క ఆత్మను పొందుకోవడమే. ప్రైజ్ ది లార్డ్. ఎలా అయితే యేసు ప్రభు వారిని మనం నమ్మామో అదేవిధంగా మనం ప్రభువా నీ ఆత్మని పొందుకుంటున్నాను అని మనం నమ్మి పలికినప్పుడు పరిశుద్ధాత్మ మనం రావడం జరుగుతుంది. హల్లెలూయా. సో మీరు నా తర్వాత ఈ యొక్క ప్రార్థన మీరు చేయొచ్చండి, పరిశుద్ధాత్మని పొందుకోవచ్చు. తండ్రి యేసు ప్రభు నామమున మీకు ఆత్మను ఈ శరమైన పొందుకుంటున్నాను. ఆమేన్. ఈ మాట చెప్పవా? దేవుని ఆత్మను పొందుకున్నావు. ఆత్మను పొందుకున్న నువ్వు దేవుని యొక్క సాక్షిగా మార్చబడ్డావు. ప్రైజ్ ది లార్డ్.